నమస్తే, నా పేరు బాయ్ సైదా. మీరు చూస్తున్నారు యువ ద వే ఛానల్. యువ ద వే ఛానల్లో ఈరోజు మనం ముందు చెప్పుకున్నట్టుగా ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించేటువంటి అంశాల గురించి ఈరోజు మనం వివరించుకుందాం. అంటే డిటర్మినేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ డిటర్మినేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించేటువంటి అంశాల గురించి ఈరోజు క్లాస్లో మనం విశ్లేషించుకుంటున్నాం. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు క్లాస్లోకి వెళ్ళే ముందు మీరు కనుక ఇప్పటివరకు యువ ద వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం వివరించుకుంటున్నటువంటి అంశం ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించేటువంటి అంశాలు, అంటే డిటర్మినేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే ఎందుకు ఆర్థిక అభివృద్ధి గురించి మొత్తం మనం ఈరోజు యూనిట్ మొత్తం కూడా, ఫస్ట్ యూనిట్ మొత్తం కూడా ఆర్థిక అభివృద్ధి అంటే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి సంబంధించినటువంటి అంశాల గురించే ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం. అంటే ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఆ దేశం అభివృద్ధి చెందినదా లేదా అభివృద్ధి చెందుతుందా అనేటువంటి విషయాలని విశ్లేషిస్తుంది. అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి మధ్య తేడాలని వివరించుకున్నాం. అట్లాగే వాటి మధ్య ఉన్నటువంటి సూచికలని, ఆర్థిక అభివృద్ధి సంబంధించిన సూచికల్ని వివరించుకున్నాం. ఇప్పుడు ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించేటువంటి అంశాలని మనం ఈరోజు క్లాస్లో విశ్లేషించుకోబోతున్నాం. అంటే ఒకసారి మళ్ళీ ఆర్థిక అభివృద్ధి అనేటువంటి డెఫినేషన్ని చెప్పుకొని మనం క్లాస్లోకి వెళ్దాం. ఆర్థిక అభివృద్ధి అంటే కేవలం ఉత్పత్తిలో మార్పే కాదు, సాంఘిక ఆర్థిక నిర్మాణంలో ప్రగతిశీల మార్పుని తీసుకురావాలి. అంటే ఇక్కడ మనం చెప్తున్నాం కేవలం ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఉత్పత్తిలో మార్పు మాత్రమే తీసుకొస్తుంది. కానీ ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది మూలధనంలో, అలాగే ప్రజల యొక్క మౌలిక సదుపాయాల్లో, అట్లాగే మానవ అభివృద్ధి సూచికల్లో, అట్లాగే అనేక రకాల విషయాలని, అంటే సమాజంలో ఉండేటువంటి, అంటే ఒక దేశంలో ఉండేటువంటి అనేక రకాల విషయాలన్నింటినీ కూడా మనం ఇక్కడ విశ్లేషిస్తుంది. కేవలం ఉత్పత్తి సంబంధించినటువంటి అభివృద్ధే కాదు, అంటే తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం, నిజ జాతీయ ఆదాయం, వాస్తవిక తలసరి ఆదాయం ఇవే పెరగటం కాదు, మానవ అభివృద్ధి సూచికల్ని సూచిస్తుంది. అట్లాగే భౌతికపరమైనటువంటి ప్రగతిని సూచిస్తుంది, సాంకేతికపరమైనటువంటి మార్పులు, అట్లాగే విద్యాపరమైనటువంటి మార్పులు, మౌలిక సదుపాయాల కల్పన, అట్లాగే పారిశుద్ధ్య సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ కలిపితేనే ఆర్థిక అభివృద్ధి. వీటన్నిటిలో కూడా మార్పు అనేటువంటిది రావాలి. మరి రావాలంటే ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి, అంటే ప్రోత్సహిస్తాయి లేదా నిర్ణయిస్తాయి అని అనుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడి, అట్లాగే ఆ దేశంలో ఉన్నటువంటి మూలధనం, అట్లాగే మానవ వనరులు, అట్లాగే ఉన్నటువంటి సహజ సంపదలు, అట్లాగే భౌతికపరమైనటువంటి అంశాలు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ. అంటే ఒక రాజకీయ వ్యవస్థ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి అంశాలు అనేటువంటిది ప్రభావితం చేస్తాయి. అవి ఎలా చేస్తాయి, వేటిని మనం ఎట్లా వివరించుకోగలుగుతాం, ఆ ఏ అంశాలు వేటిని నిర్ణయిస్తాయి అనేటువంటిది మనం ఆర్థిక అభివృద్ధి సంబంధించేటువంటి నిర్ణయించేటువంటి అంశాలని ఈరోజు మనం విశ్లేషించుకుంటున్నాం. దేనికోసం విశ్లేషించుకుంటున్నాం, మనం అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి, అంటే భారతదేశ వ్యవస్థ ఉదాహరణగా తీసుకుంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఉత్పత్తితో మార్పుతో పాటు, అంటే ఉత్పత్తిలో మార్పు పాటు సాంఘిక ఆర్థిక నిర్మాణంలో ప్రగతిశీలమైనటువంటి మార్పు అనేటువంటిది తీసుకురావాలి. అంటే ఇది బహుముఖమైనది. ఈ బహుముఖమైనటువంటి అంశాలు ఎలా ప్రభావితం చేస్తాయనేటువంటిదే మన యొక్క అధ్యయనం. సరే, ఆర్థిక అభివృద్ధి నిర్ణయించేటువంటి అంశాల్లో మొట్టమొదటిగా చూసుకుంటే సహజ వనరులు, అంటే నేచురల్ ఫ్యాక్టర్స్ అండ్ రిసోర్సెస్. అంటే నేచురల్ ఫ్యాక్టర్స్ అండ్ రిసోర్సెస్ అంటే సహజ వనరులు ఎలా ప్రభావితం చేస్తాయి, అట్లాగే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలు, అంటే ఆర్థిక అంశాలు. అట్లాగే మూడొచ్చేసి ఆర్థికతర అంశాలు, అంటే నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్.
ఆర్థికతర అంశాలు అనేటువంటిది ఏమేమి చేస్తున్నటువంటిది మనం చూద్దాం. అయితే ఇక్కడ రెండులో చూడండి, రెండులో దాంట్లో ఆర్థిక అంశాలు వచ్చేసి క్యాపిటల్ ఫార్మేషన్ అంటే మూలధన లభ్యత, అట్లాగే మార్కెటబుల్ సర్ప్లస్ అంటే విక్రయ కారకాల మిగులు, మూడు వచ్చేసి ఫారిన్ ట్రేడ్స్ అంటే విదేశీ వ్యాపారం. అట్లాగే ఆర్థికేతర అంశాలకు సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. అంటే నాన్ ఎకనమిక్ ఫ్యాక్టర్స్. ఈ నాన్ ఎకనమిక్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ అంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉన్నాయి, అట్లాగే ఆర్థిక ఇతర అంశాలు కూడా మనం ఇక్కడ విశ్లేషణ అనేటువంటిది చేస్తున్నాం. వాటిలో చూడండి, ఫస్ట్ వచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులు, టెక్నికల్ ప్రోగ్రెస్ అంటే సాంకేతిక ప్రగతి, అట్లాగే పొలిటికల్ ఫ్రీడమ్ అంటే రాజకీయ స్వతంత్రం, అట్లాగే సోషల్ ఆర్గనైజేషన్స్ అంటే సాంఘిక వ్యవస్థ, అట్లాగే కరప్షన్, డిజైర్ టు డెవలప్మెంట్ ఆర్థిక వృద్ధి అంటే ఆర్థిక వృద్ధి చెందడానికి సంబంధించినటువంటి కోరిక కూడా మనకి ఉండాలి. ఆర్థిక వృద్ధి చెందాలనే కోరిక కూడా అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు అనేటువంటిది ఎట్లా ప్రభావితం చేస్తాయి, ఏ విధంగా ప్రభావితం చేస్తున్నటువంటిది ఒక్కొక్కటిగా మనం వివరించుకుందాం. మొదటిది నేచురల్ ఫ్యాక్టర్స్ అండ్ రిసోర్సెస్ అంటే సహజ వనరులు యొక్క ప్రభావం అనేటువంటిది ఆర్థిక అభివృద్ధిని నిర్ణయిస్తుంది. అంటే అభివృద్ధి మనం చెందాలంటే ఆ దేశంలో లభించేటువంటి సహజ వనరులు అనేటువంటిది పై ఆధారపడి ఆ దేశ అభివృద్ధి అనేటువంటిది నిర్ణయించబడుతుంది. అంటే సహజ వనరులు అనేటువంటిది చాలా కీలకమైనది. అంటే ఉదాహరణకి వ్యవసాయం ఉంది, ఆ వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి నేలలు పుష్కలంగా ఉండాలి, అనుకూలమైనటువంటి వాతావరణం ఉండాలి. ఆ రకంగా ఉన్నటువంటి వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో, సారవంతమైనటువంటి నేలలు ఎప్పుడైతే ఉంటుందో, ఆ సారవంతమైనటువంటి నేలలు ఏం చేస్తాయి, ఉత్పత్తిని పెంచుతాయి. అంటే ఉదాహరణకి సారవంతమైన నేల కాదనుకోండి, 25 బస్తాలు పండింది, సారవంతమైన నేల అయితే కనుక 50 బస్తాలు పండుతుంది. అంటే సారవంతమైనటువంటి వనరులు మనకి ఇక్కడ ఉండాలి. అలా పుష్కలంగా ఉన్నప్పుడు మనం అభివృద్ధి అనేటువంటిది సాధించగలుగుతాం. ఆ సారవంతమైనటువంటి భూములకి ఏం కావాలి, సారవంతమైన భూమి ఉంది, ఇప్పుడు ఏం కావాలి, దానికి కావాల్సినటువంటి వనరులన్నీ ఉన్నప్పటికి కూడా నీరు అనేటువంటిది అవసరం. ఆ నీటి వనరులు కూడా ఆధారపడి ఆ దేశం యొక్క అభివృద్ధి అనేటువంటిది నిర్ణయించబడుతుంది. అట్లాగే ఇంకా సహజ సంపద చూసుకుంటే బొగ్గు కావచ్చు, పెట్రోలియం, ఇనుము, అట్లాగే రాగి, బాక్సైట్, అల్యూమినియం, ఇట్లా చాలా రకాలైనటువంటి ఖనిజ సంపదలు, సహజ సంబంధించినటువంటి సంపదలు, వాయు సంబంధించినటువంటి సంపదలు కానీ, అలాగే సముద్రం సంబంధించినటువంటి సంపదలు కానీ, ఇవన్నీ కూడా పుష్కలంగా ఎక్కడైతే లభిస్తాయో అవన్నీ కూడా పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడతాయి. అంటే పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ఈ సహజ సంపదలన్నింటిని కూడా మనం వినియోగించి ఉత్పత్తిని తీయగలుగుతాము. ఆ ఉత్పత్తులు అనేటువంటిది ఆ దేశ ప్రజల యొక్క ప్రయోజనాలకి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ దేశంలో ఎప్పుడైతే సహజ సంపదలు అనేటువంటిది పుష్కలంగా లభిస్తాయో అప్పుడు ఆ దేశం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. అట్లాగే రెండోది వచ్చేసి ఆర్థిక పరమైనటువంటి అంశాలని ఒకసారి మనం పరిశీలిద్దాం. దాంట్లో మూలధన లభ్యత అంటే క్యాపిటల్ ఫార్మింగ్. ఈ క్యాపిటల్ ఫార్మింగ్ అనేటువంటిది ఆ దేశంలో వ్యక్తుల యొక్క సంపాదించేటువంటి మూలధన కల్పన చాలా కీలకమైంది. అంటే ఆర్థిక అభివృద్ధిలో వ్యక్తిగతంగా ఆ దేశంలో మూలధన కల్పన అనేటువంటిది చాలా అవసరం. అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో మూలధన కొరత అనేటువంటిది ముఖ్యమైనటువంటి అవరోధంగా ఉంది. అంటే ఇక్కడ ఏంటి, వాస్తవానికి ఆ మూలధన కల్పన అనేటువంటిది ఏ దేశానికైనా అవసరం. కానీ ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఏంటి, మూలధనం అనేటువంటిది కొరతగా ఉంది. కొరతగా అంటే ఏంటి, ఇక్కడ ఉదాహరణ చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఇంట్లో పని చేయట్లేదండి, ఆ ఇల్లు మొత్తం ఆ వ్యక్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తుంది. ఆ వ్యక్తి పని చేయనప్పుడు, ఆదాయం లేనప్పుడు ఎట్లా వస్తుంది అతనికి మూలధనం? రాదు. రాకపోగా అతను ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతాడు. అతనికి పోనీ పని చేస్తున్నాడండి, కావాల్సినంత ఆదాయం రావట్లేదు. ఉదాహరణకి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది కుటుంబంలో, కానీ అతనికి 500 రూపాయలు వస్తుంది. అంటే ఇంకెంత కొరత ఉంది? 500 ఉంది.
అట్లా దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఎప్పుడైతే వ్యవస్థాపన జరుగుతుందో, వ్యవస్థాపన అంటే పరిశ్రమలు కానీ లేదా వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు పెంచడం కోసం వ్యవస్థాపన ఎప్పుడైతే జరుగుతుందో ఆ వ్యవస్థాపన జరగటం కారణంగా ఉపాధి దక్కుతుంది. ఉపాధి వస్తే వారికి ఆదాయాలు వస్తాయి. ఆదాయాలు వస్తే ఆ ఆదాయాల కారణంగా ఏమవుతుంది, ఆదాయం ద్వారా మనకి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఏం చేస్తాం, కొంత ఖర్చు చేసుకున్నప్పటికీ కొంత మిగులుతే గనక ఆ మిగులుని మనం పొదుపు చేస్తాం. పొదుపు పెరుగుతుంది. పొదుపు పెరగటం కారణంగా మూలధనం అనేటువంటిది పెరుగుతుంది. మూలధనం కాస్త పెట్టుబడిగా మారుతుంది. పెట్టుబడి కాస్త ఏమవుతుంది, పరిశ్రమలుగా మారుతుంది. ఇక్కడ చిన్న లాజిక్ సార్, ఈజీగా ఏం అర్థం కాలేదు సార్ అని అనుకోవద్దు. చిన్న లాజిక్ ఏందయ్యా అంటే, మూలధనం అనేటువంటిది ఎప్పుడైతే పుష్కలంగా ఉంటుందో ఆ మూలధనం పెరగటం కారణంగా ఆ దేశంలో అభివృద్ధి అనేటువంటిది పెరుగుతుంది. ఎలా సార్, ఇంకా సింప్లిఫైగా చెప్పాలంటే మీకు ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా. ఉదాహరణకి మన దేశం ఉంది సార్. మన దేశంలో మనం అందరం ఏం చేస్తాం, పొదుపు లేదు మన దగ్గర, అంటే ఆదాయాలు అనేటువంటిది లేవు. నేను చెప్పాను కదా, 1000 రూపాయల ఖర్చు ఉంటే మనకి 500 రూపాయల ఆదాయం వస్తుంది. కాబట్టి అక్కడ ఏమవుతుంది, కొరత ఉంది. ఇప్పుడు మనకు కొరత ఉంది కాబట్టి వచ్చినటువంటి 500 రూపాయలలో తీసుకెళ్ళి ఒక 100 రూపాయలు మనం బ్యాంకులో దాచిపెట్టగలుగుతామా? దాచిపెట్టలేం. అంటే బ్యాంకుల్లో దాచిపెట్టడం అంటే ఏంటి, పొదుపు చేయటం. మనకు ఒక 500 రూపాయలు వస్తుంటే కనీసం 200 రూపాయలు 100 రూపాయలు మనం తీసుకెళ్ళి పొదుపు చేయగలిగిన సామర్థ్యం ఆ దేశంలో పెరగాలి. అంటే పొదుపు చేయాలి. పొదుపు చేయటం కారణంగా ఏమవుతుంది, అది పెట్టుబడిగా మారుతుంది. అంటే బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు, మనం పెట్టినటువంటి డబ్బులన్నింటినీ కూడా ఈ వడ్డీ ఎక్కువ వస్తుంది కదా అని మనం బ్యాంకులో పెడుతున్నాం. ప్రైవేట్ బ్యాంకులో అయితే ఇంకా ఎక్కువ వస్తుంది కానీ పెడుతున్నాం. వాస్తవానికి ప్రైవేట్ బ్యాంకుల్లో ఏమవుతుంది, ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టడం కంటే కూడా మనం ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువ పెడతాం. ఎందుకని, అక్కడ పొదుపు చేస్తే ఎక్కువ వడ్డీ ఇస్తుంది కదా, ప్రభుత్వ బ్యాంకులు అయితే తక్కువ వడ్డీ ఇస్తుంది కదా, ప్రైవేట్ బ్యాంకులు అయితే నయంలే, అక్కడ ఎక్కువ వడ్డీ వస్తుందని పెట్టుబడి పెడతాం. వాడేం చేస్తాడు, రెండో రోజు బోర్డు తిప్పేసి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఏంది, మనం పొదుపు చేయగలగాలి. అంటే ప్రభుత్వ బ్యాంకుల్లో ఎప్పుడైతే మనం పొదుపు చేయగలుగుతామో ఆ పొదుపు చేసినటువంటి డబ్బులని పెట్టుబడులకి, పారిశ్రామికవేత్తలకి, పారిశ్రామిక కాకుండా అనేక సేవా రంగాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి పెట్టుబడిదారులకి అప్పులు ఇస్తారు. ఈ అప్పులు ఇవ్వటం కారణంగా వాళ్ళు ఏం చేయాలి, పారిశ్రామికంగా వ్యవస్థాపన అంటే పరిశ్రమ పెట్టడానికో ఇంకా అభివృద్ధి చేయడానికో కృషి చేయాలి. అంటే పొదుపు ఎప్పుడైతే మనం చేయగలుగుతామో, ఎక్కువ చేస్తామో, మూలధనం అనేటువంటిది ఎప్పుడు చేస్తామో ఆ మూలధనం చేయటం కారణంగా అభివృద్ధి అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఆ పొదుపు రేట్ అనేటువంటిది మనకి పెరగాలి. ఆ పొదుపు పెంచడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. ప్రజలు ఆ విధంగా పొదుపు చేయాలనే ఆలోచనలు కూడా పెంచాలి. ఈ పొదుపు పెరగటం కారణంగా పెట్టుబడిగా మారుతుంది. పెట్టుబడి కాస్త వ్యవస్థాపనకి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే పొదుపు పెరుగుతుందో ఆటోమేటిక్గా మూలధనం కూడా పెరుగుతుంది. ఎక్కడైతే ఏ దేశాలు అయితే పొదుపు తక్కువగా ఉంటుందో ఆ దేశాలు ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. కాబట్టి ఒక మౌలికమైనటువంటి కారణంగా అంటే మన ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించేటువంటి అంశంలో మూలధనం అనేటువంటిది కీలకం. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, మన ప్రైవేట్ బ్యాంకులన్నీ ఏం చేస్తాయి, కార్పొరేట్ కంపెనీలు తీసుకెళ్ళి అప్పులు ఇస్తారు. వాళ్ళంతా ఎక్కువెడతారు, అవన్నీ నష్టాలుగా చూపిస్తున్నారు. అప్పుడు ఆ దేశం ఏమవుతుంది, మన పొదుపు డబ్బులు, మన ప్రజల డబ్బులు పోవటంతో పాటు, అంటే మనం దాచుకున్నటువంటి మిగులు నాశనం అవడంతో పాటు ఉన్నటువంటి డబ్బును కాస్త వాళ్ళు కాజేయటం అనేటువంటిది జరుగుతుంది. జరగడం కారణంగా ఏమవుతుంది, అభివృద్ధి అనేటువంటిది కుంటుపడుతుంది, వెనకంజ ఉంటుంది. కాబట్టి అభివృద్ధి అనేటువంటిది మనం చెందాలంటే ఖచ్చితంగా పొదుపు అనేటువంటిది ఉండాలి. ఆ పొదుపు అనేటువంటిది ఎట్లా ఉంటుందనేటువంటిది మనం నిర్ణయించుకోవాలి. ఆర్థిక అంశంలో బి అంటే విక్రయ కారకాల మిగులు, మార్కెటబుల్ సర్ప్లస్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కనీస అవసరాలు తీర్చుకున్న తర్వాతే మార్కెట్లోకి అమ్మకానికి పెడతారు. అంటే వ్యవసాయ రంగంలో అదనపు ఉత్పత్తిని విక్రయ కారకాల మిగులు అంటారు. అంటే ఇక్కడ చూడండి క్లారిటీగా, వ్యవసాయ రంగంలో అదనపు ఉత్పత్తిని విక్రయ కారకాల మిగులు అంటారు. సింపుల్గా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ మన దేశం ఏంటి, వ్యవసాయ ఆధారిత దేశం. ఈ వ్యవసాయ ఆధారిత దేశంలో వ్యవసాయం అనేటువంటిది ప్రజల అవసరాలు తీర్చుకోవడం కోసం, ప్రజల యొక్క అవసరాల కోసం పంటలు అనేటువంటిది వేయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే వాణిజ్య పంటల కంటే కూడా తినే పదార్థాలకి
అంటే మన నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి తినే పదార్థాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇట్లాంటి పంటలకు ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది మనం ఇస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, మన అవసరాలు తీర్చుకున్న తర్వాత వాటిని మిగిలినటువంటి వాటిని మనం మార్కెట్లో అమ్మకానికి పెడతాం. దాన్నే విక్రయ కారకాల మిగులు అంటారు. అంటే ఇక్కడ విక్రయ కారకాల మిగులు అనేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు పెంచి తద్వారా వస్తు సేవల డిమాండ్ని ప్రేరేపిస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, దాంట్లో మనం పెంచాలంటే కనుక వస్తు సేవలకు సంబంధించినటువంటి సేవలని పెంచడం అనేటువంటిది జరగాలి. అట్లాగే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో విదేశీ వ్యాపారం, ఫారినింగ్ ట్రేడ్. ఈ ఫారినింగ్ ట్రేడ్ అంటే విదేశీ వ్యాపారం అంటే మీ అందరికి కూడా తెలుసు. విదేశీ వ్యాపారం అంటే వస్తువులను అంటే వస్తు సేవలను మార్కెట్లో విస్తృతంగా పరిచి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తిని, ఉద్యోగం పెంచడానికి దోహదపడుతుంది. అంటే ఇక్కడ ఉదాహరణకి మన దేశంలో పరిస్థితి ఏంటి, వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయగలుగుతున్నాం కానీ ఇతరితర అనేక రంగాలకు సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని మనం ఇక్కడ ఎగుమతి చేయలేకపోతున్నాం. ఇక్కడ ఏంటి, వ్యాపార విస్తరణ జరగాలి అంటే వస్తు సేవల మార్కెట్ అనేటువంటిది విస్తృతపరచాలి. మనం విస్తృతపరచడం కారణంగా ఏమైంది, ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి పెరగటంతో పాటు ఉదాహరణకి భారతదేశంలో 100 కోట్ల వస్తువులే అవసరమండి, కానీ మనం 10 కోట్ల వస్తువులను తయారు చేస్తున్నాం. అంటే 10 కోట్ల వస్తువులు అంటే మనం ఏంటి, అదనంగా 9 కోట్ల వస్తువులు మనం తయారు చేస్తాం. మనకు కోటి వస్తువులు అవసరం. కాబట్టి ఈ 9 కోట్ల వస్తువుల్ని మనం అమ్ముకోవాలంటే ఏం చేయాలి, ఫారెన్ ట్రేడింగ్కి వెళ్ళాలి. ఈ ఫారెన్ ట్రేడింగ్ అంటే ఏంటి, వరల్డ్ వైడ్గా ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాల్లో కూడా మన వస్తువుల్ని మనం అమ్ముకోవాలి. అమ్ముకోవడం కారణంగా ఏమైంది, అక్కడ మనకి ఏదైతే ఉత్పత్తి మనం పెంచుకుంటూ పోతున్నామంటే ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. అంటే ఉద్యోగాలు పెంచడానికి కూడా దోహదపడుతుంది. అందుచేత ఈ ఆర్థిక అభివృద్ధికి ఇదొక ఇంధనం వంటిది. అంటే బండి కొంటే సరిపోదు, మనం ఆ బండికి ఏం చేయాలి, ఆయిల్ కూడా పోయాలి. ఆయిల్ పోయాలంటే ఏంది, దేశంలో సహజ సంపదలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, పుష్కలంగా అన్నీ ఉన్నాయి. అట్లాగే శ్రమ చేయడానికి కావాల్సినటువంటి శ్రామికులు కూడా ఉన్నారు. అంటే భూమి ఉంది, శ్రామికులు ఉన్నారు, దాని తగ్గట్టు పెట్టుబడిని కూడా మనం పెంచుకుంటే ఆటోమేటిక్గా ఏమైద్ది, ఉత్పాదకత పెరిగిద్ది. ఉత్పాదకత పెరగటం అంటే ఉత్పత్తిని మనం పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఉత్పత్తిని పెంచడం కారణంగా ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగాలు పెరగటం కారణంగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగటం కారణంగా పొదుపు పెరుగుతుంది. పొదుపు పెరగటం కారణంగా పెట్టుబడి పెరుగుతుంది. ఆ పెట్టుబడి కాస్త మూలధనం కాస్త పెట్టుబడిగా మారుతుంది. ఆ పెట్టుబడి కాస్త మళ్ళీ వ్యవస్థాపనకి అంటే పరిశ్రమలు పెట్టడానికో, వ్యవసాయ రంగం మీద పెట్టుబడులు పెట్టడానికో, లేదా సేవా రంగంలో పెట్టుబడి పెడతానికో ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు మనం చేస్తేనే అభివృద్ధి చెందుతాం. ఆ రకమైనటువంటి ప్రయత్నాలను మనం చేయటం కోసం ప్రయత్నిస్తాయి. కాబట్టి ఈ సంబంధించినటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఈ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మనం వెళ్ళాలి. అట్లాగే మూడో అంశం ఈ ఆర్థిక అంటే మనం ఇప్పుడు దాకా నిర్ణయించేటువంటి అంశాల్లో ఆర్థిక అంశాలను చూసాం, అట్లాగే సహజ వనరులకు సంబంధించినటువంటి విషయాలని చూసాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇవి రెండే కాదు, మూడో అంశం ఏంటి, ఆర్థికేతర అంశాలు. అంటే ఆర్థికపరమైన విషయాల గురించి ఇప్పుడు చర్చించుకున్నాం. ఆర్థికం సంబంధించిన కాకుండా ఏ అంశాలు మనం ప్రభావితం చేస్తే నిర్ణయిస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ వివరించుకోబోతున్నాం. మొట్టమొదటిది మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్. దీంట్లో చూడండి, ఒక దేశంలో జనాభా ఉండటమే మానవ వనరు అని అంటారు. అంటే మానవ వనరు మనకు పుష్కలంగా ఉంది. ఈ మానవ వనరులను మనం అభివృద్ధి చేసుకోవాలి. అంటే ఒక దేశంలో జనాభానే మానవ వనరు అని అంటారు. కానీ ఆ మానవ వనరుల్ని మనం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి అంటే ఆ మానవ వనరులు ఏంటి, అసలు ఒక వ్యక్తి మన దేశంలో 130 కోట్ల మంది ఉంటే ఈ 130 కోట్ల మందికి ఎంత సామర్థ్యం ఉంది, వాళ్ళకి నైపుణ్యం ఉందా, ఆ నైపుణ్యం ఉంటే అభివృద్ధి చెందిన, నైపుణ్యం లేకపోతే అభివృద్ధి చెందన. మనం నెక్స్ట్ సూచికల్లో మనం వివరించుకున్నాం గత క్లాసులో. ఇక్కడ ఏంటి, మనిషి యొక్క సామర్థ్యం, నైపుణ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, అట్లాగే మానవ వనరులు ఇవన్నీ కూడా అభివృద్ధిగా ఎప్పుడైతే పుష్కలంగా ఉంటుందో అప్పుడు ఆ అభివృద్ధి అనేటువంటిది, దేశ ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అంటే ఇక్కడ మానవ వనరులు అనేటువంటిది
మన అభివృద్ధిని నిర్ణయించడానికి ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ఇవి అభివృద్ధికి దోహదపడతాయి. ఎప్పుడైతే విద్యని, ఉపాధిని, అలాగే వైద్యాన్ని, కూడు గూడు గుడ్డని, ఈ దేశంలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఎప్పుడైతే అభివృద్ధి చేసుకుంటామో ఆ దేశం అనేటువంటిది ముందుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా దాంట్లో బి చూడండి, సాంకేతిక పరిజ్ఞానం. ఆర్థికేతర అంశాల్లో సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నికల్ ప్రోగ్రెస్. ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవటం వలన ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాల్లో ఉత్పాదకత మరియు ఉత్పత్తి పెరుగుతుంది. ఇక్కడ చూడండి, అంటే ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వినియోగించుకోవడం కారణంగా ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల్లో కూడా ఉత్పాదకత మరియు ఉత్పత్తిలో పెరుగుదల వస్తాయి. ఇది ఏమవుతుంది? ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తుంది. ఉదాహరణకి ఒక పెన్ తయారు చేయాలి, ఒక మనిషి తయారు చేయాలంటే 1000 పెన్నులు తయారు చేస్తున్నాడు. కానీ ఒక మిషను, మనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడటం కారణంగా ఒక మిషను 10,000 పెన్నులు తయారు చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది, అత్యంత వేగంగా కావాల్సినటువంటి పెన్నులు కూడా అందిస్తుంది. అంటే ఇక్కడ ఉపాధిని దెబ్బతీసి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవటమే అని అనుకోవద్దు. అంటే యంత్రీకరణ, టెక్నాలజీని మనం వాడుతున్నామంటే మనకు ఉన్నటువంటి పని గంటలను తగ్గించాలి. కానీ మన దేశంలో ఉన్నటువంటి ఉత్పాదన తగ్గిస్తే కనుక మళ్ళీ సమస్యే. ఉపాధి కోల్పోతే ఏమవుతుంది? మళ్ళీ నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. మళ్ళీ నిరుద్యోగ సమస్య పెరిగితే తలసరి ఆదాయం అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఉపాధిని కోల్పోవడం కాదు ఇక్కడ చెప్తుంది. ఉపాధి ఉండాలి, దానికి తగ్గినట్టుగా ఉన్నటువంటి పరిశ్రమలు ఉండాలి, ఆ పరిశ్రమలు తగ్గినట్టుగా ఉపాధి కల్పన ఉండాలి. ఉపాధి కల్పన ఉండటం కారణంగా ఆదాయాలు ఉంటాయి, ఆదాయాలు ఉండటం కారణంగా పొదుపు ఉంటుంది, పొదుపు ఉండటం కారణంగా మూలధనం ఉంటుంది, మూలధనం కాస్త పెట్టుబడిగా మారుతుంది. కాబట్టి ఇట్లా పెట్టుబడి అత్యధిక స్థాయిలో ఉండాలన్నా లేదా ఉత్పత్తి వ్యయం తగ్గాలన్నా గాన ఒక సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది అత్యధిక స్థాయిలో ఉండాలి. సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడైతే అత్యధిక స్థాయిలో ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి మనం చేరుతాం. ఖచ్చితంగా నిర్ణయించేటువంటి అంశాల్లో ఇది ప్రధానమైన అంశం. సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా పనిచేస్తుంది. ఆర్థిక ఇతర అంశాల్లో సి, రాజకీయ స్వతంత్రత అంటే పొలిటికల్ ఫ్రీడమ్. ఏ దేశంలో అయినా ఆ రాజకీయ వ్యవస్థ ఆధారంగానే ఆ దేశ యొక్క అభివృద్ధి అనేటువంటిది అభివృద్ధి చెందుతుందనేటువంటిది వాస్తవం. అంటే ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అనేక దేశాలు గతంలో బ్రిటిష్ వారి పాలనలో ఉండటం వలన ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది అవసరమైన రాజకీయ నిర్ణయాల్లో స్వతంత్రంగా తీసుకోలేకపోయాయి. అంటే ఇక్కడేమైంది? బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం పైన ఆధిపత్యం చలాయించి ఈ దేశ సహజ సంపదల్ని, వనరుల్ని, ప్రజల్ని అందరినీ కూడా దోపిడీ చేయటం కారణంగా ఆ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదలన్నీ తరలించుకుపోవటం కారణంగా ఒక స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కారణంగా అంటే మన దేశాలే కాదు, ఇట్లా ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యవాద దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా ఇట్లా వలసీకరణ అనేటువంటిది ఉండటం కారణంగా ఒక స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. ఇవేం చేస్తాయి? ఆ దేశం యొక్క అభివృద్ధి మీద ప్రభావితం చేస్తుంది. అంటే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోవటం, వీళ్ళంతా ఏం చేస్తారు? బ్రిటన్కి సంబంధించినటువంటి వనరులన్నింటినీ కూడా ఆ దేశానికి తరలించిపోతుంటే మన దేశ అభివృద్ధి అనేటువంటి ఎట్లా సాధ్యమైంది? రవాణా వ్యవస్థలో కావచ్చు, టెలికాం వ్యవస్థలో కావచ్చు, బ్యాంకింగ్ రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, అన్ని రంగాల మీద ఒక బ్రిటిష్ సామ్రాజ్యవాద పెత్తనం, వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉన్నప్పుడు ఒక స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకొని మన అభివృద్ధి వైపుకు తీసుకువెళ్ళాలా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. కాబట్టి అట్లా తీసుకోలేకపోవటం కారణంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలుగానే మిగిలిపోయాం. కానీ మరి 70 ఏళ్ల కాలంలో కూడా మనం తీసుకుంటున్న నిర్ణయాలు అనేటువంటిది కూడా ప్రశ్నార్థకమే. ఈరోజు కూడా మనం ఆర్థిక రాజకీయ స్వతంత్రం అనేటువంటిది లేదు. కాబట్టి రాజకీయ స్వతంత్రం అనేటువంటిది ఒక నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోలేని స్థితిలో కూడా ఈరోజు రాజకీయ వ్యవస్థ అనేటువంటిది ఉంది. దీని కారణంగా కూడా మన ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించడానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇక డి, సామాజిక వ్యవస్థ అంటే సోషల్ ఆర్గనైజేషన్. చాలా దేశాల్లో జరిగిన అభివృద్ధిలో ధనికులు మాత్రమే అభివృద్ధి ఫలాలను పొందటం వలన మిగిలిన వర్గాలు ఆర్థిక అభివృద్ధి ప్రక్రియ పట్ల
అంత ఆసక్తిని చూపించలేకపోతున్నాయి. దీనివల్ల ఆదాయ అసమానతలు అనేటువంటి పెరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మన దేశంలోనే చూసుకుందాం. మొత్తం ఉన్నటువంటి 96% ఉన్నటువంటి జనాభా యొక్క ఆదాయాన్ని ఒక నలుగురు చేతుల్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు. అంటే సంపద, అంటే 96% ఉన్నటువంటి ప్రజల యొక్క సంపద మొత్తం కూడా ఒక నలుగురు చేతుల్లో ఈరోజు పోగుపడి ఉందని చెప్పి భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వాలే చెప్తున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ధనిక పేద ఆదాయ అసమానతలు అనేటువంటిది తేడాలు ఉన్నాయి. ధనిక వాళ్ళకి ఒక రకమైనటువంటి చట్టాలు, ధనిక వాళ్ళకి ఒక రకమైనటువంటి విలువలు ఇవ్వటం కారణంగా ఇక్కడ ఏమవుతుంది, ఆర్థిక ఫలాలైనటువంటి మొత్తం కూడా ధనిక వర్గానికి అందుతున్నాయి, కానీ పేద వర్గాలకి మాత్రం అందపోవటం కారణంగా, అంటే వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో ఒక సమానత్వమైనటువంటిది లేకపోవడం కారణంగా ఆర్థిక అసమానతలైనటువంటి తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ వ్యవస్థ కారణంగా ఇది ఏమవుతుంది, అభివృద్ధికి ఆటంకమైనది, అభివృద్ధిని చేయకుండా ఉండేది. ఈ ఆర్థిక పరమైనటువంటి అసమానతలు ఎప్పుడైతే రూపమవుతాయో ఈ ఆర్థిక అసమానతల ఆధారంగా కూడా ఉంటాయి. ఏమవుతుంది, ఒక పెట్టుబడి మొత్తం ఒక నలుగురు చేతిలోకి వెళ్తే ఏమవుతుంది, అది ఏమవుతుంది, పొదుపు రూపంలోకి రాదు. అంటే వాస్తవానికి ఏం జరగాలి, వచ్చినటువంటి ఆదాయం మొత్తం కూడా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకుల్లో నిలువ ఉంటే ఆ నిల్వల్ని మనం పెట్టుబడులుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకళ్ళ నలుగురు చేతుల్లో ఉంటే ఆ నలుగురు చెప్పిందే నిర్దేశకంగా మారుతుంది. కాబట్టి ఇట్లాంటి అభివృద్ధి అనేటువంటిది నిరోధకమైంది. కాబట్టి సాంఘిక వ్యవస్థలో కూడా ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఉంటుంది. అట్లాగే అవినీతి, ఇక దీని గురించి చెప్పాలంటే నాకంటే మీరే బాగా చెప్తారు. ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో వివిధ స్థాయిల్లో ఉండేటువంటి అవినీతి అభివృద్ధి ప్రక్రియకు అవరోధంగా పరిణమిస్తుంది. అంటే అభివృద్ధి అనేటువంటి దేంతో ఆధారపడుతుంది, ఒక ప్రాజెక్ట్ను ఒప్పించుకోవాలంటే లంచం. ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక రైతు తన పట్టా భూమిని తన పేరు మీదకి మార్చుకోవాలంటే లంచం. మనం ఈరోజు చూసుకుంటే కనుక దాదాపు ఒక వారంలోనే ఎంఆర్ఓలు దాదాపు 300 కోట్లు 400 కోట్ల రూపాయల అవినీతి సొమ్ముని దాచిపెట్టుకున్నారని టీవీల్లో గగ్గోలు పెడుతున్నాయి. అట్లాగే రాజకీయ నాయకులు మొత్తంగా చూసుకుంటే ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి నేటి వరకు దాదాపు కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి ప్రభుత్వం యొక్క లెక్కలే చెప్తున్నాయి. అంటే ఈ అవినీతి సొమ్మంతా ఎక్కడికి పోతుంది, స్విస్ బ్యాంకులోకి పోతుంది. వాస్తవానికి ఇదంతా ఏమవ్వాలి, అసలు ఆర్థికంగా ఎప్పుడైతే ఎవరైతే సంపాదన పెరుగుతుందో ఆ సంపాదన అంతా కూడా ఈ దేశ అభివృద్ధికి, ఇంకా సహజ వనరులను అభివృద్ధి చేయడానికి, ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం, విద్య వైద్యంని ఇంకా అభివృద్ధి చేయడం కోసం, ఎవరైతే కూడు గూడు గుడ్డ లేనటువంటి నిరుపేదలకి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈరోజు పాలక వర్గాలు యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలి. కానీ చాలా దేశాల్లో ఆ పాలనా యంత్రాంగం కూడా అవినీతిగా ఉండటం, అంటే పాలక వర్గాలే అవినీతి పరులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఇతరత్ర అనేక రకాల్లో ఉన్నటువంటి సంపన్నులు అవినీతికి పాల్పడటం కారణంగా అభివృద్ధికి ఇది ఆటంకంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే అవినీతి ఉండదో, ఏ దేశంలో అయితే అవినీతి రహితంగా ఉంటుందో ఆ అవినీతిని ఎప్పుడైతే అంతం చేస్తారో ఆ దేశం అనేటువంటిది అభివృద్ధి వైపుకి వెళ్తుంది. ఆ అభివృద్ధి వైపుకు మనం వెళ్ళటం కోసం ఖచ్చితంగా అవినీతిని ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధిలో అవినీతి అనేటువంటిది ఒక అవరోధంగా మారింది. కాబట్టి ఇది కూడా ఆర్థిక అభివృద్ధిని నిర్ణయిస్తుంది. కాబట్టి అవినీతిని మనం అంతం చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఎందుకు, అభివృద్ధి చెందాలి అనుకుంటే అభివృద్ధి చెందుతూ ఉంటాం. 72 సంవత్సరాలుగా 73 సంవత్సరాలుగా మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం. మరి ఇప్పుడు అభివృద్ధి చెందేది అంటే, అభివృద్ధి చెందడం అంటే అభివృద్ధి చెందిన దేశాల్లోకి చేరేది ఎప్పుడు అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఖచ్చితంగా సమస్యాత్మకంగానే ఉంటుంది. ఇక చివరి అంశం, అభివృద్ధి చెందాలనే కోరిక, అంటే డిజైర్ టు డెవలప్మెంట్. అంటే ఒక దేశాన్ని అభివృద్ధి చెందుకోవాలనేటువంటిది ఎవరికి ఉండాలి, ఆ దేశంలో ఉన్న ప్రజలకి, రాజకీయ నాయకులకు కూడా కోరిక అనేది ఉండాలి. ఆ కోరిక ఆధారంగానే అభివృద్ధి చెందాలనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. అంటే మన దేశాన్ని మనం పుష్కలంగా అభివృద్ధి చేసుకోవాలి, ఏదైతే ముందు చెప్పేటువంటి ఈ నిర్ణయించేటువంటి అంశాలన్నిటిని కూడా మనం పరిష్కరించుకోవాలి, ఈ అన్నిటినీ సక్రమంగా ఈ దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి. మన దేశమే కాదు, ప్రతి ఒక్క దేశం
ఏదైతే మనం నిర్ణయించేటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ అభివృద్ధి పరుచుకొని ఏవైతే అవరోధాలు ఉన్నాయో వాటన్నిటిని అధిగమించి అభివృద్ధి దశకి మనం వెళ్ళాలి. అభివృద్ధి చెందాలంటే ఏంటి? కోరిక ఉండాలి. అభివృద్ధి చెందాలనే కోరిక ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేటువంటిది మనం వెళ్ళగలుగుతాం. లేదండి ఇట్లాగే ఈ దేశంలో ఉండిపోదాం, ఉన్నంతవరకు ఈ దేశం మారదు, ఇట్లాగే ఉండిపోద్ది, అవినీతి జరుగుతూనే ఉంటుంది, ఈ దేశంలో ఇట్లాగే ఉండిపోదాం అనుకున్నాం అనుకోండి, మార్పు రాదు. స్వతంత్రం రావాలి అని మనం ప్రయత్నం చేశాం కాబట్టి స్వతంత్రం అనేటువంటిది వచ్చింది. స్వతంత్రం రాకూడదు, ఎలాంటి స్వతంత్రం వచ్చినా కూడా ఎలాంటి స్వతంత్రం కావాలి అనేటువంటి విషయాల్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. అంటే స్వతంత్రం అంటే ఏంటి? ఒక మనిషిని వేరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి, ఒక దేశాన్ని వేరొక దేశం దోచుకోవడానికి వీలైనటువంటి దాన్ని స్వతంత్రం అని చెప్పి భగత్ సింగ్ లాంటి వాళ్ళు మాటలు చెప్పారు. నేను ఉదాహరణ చెప్తున్నా. అంటే ఇక్కడ ఏంటి? ఆయన కోరిక ఏంటి? ఒక మనిషి ఇంకో మనిషిని దోచుకోకూడదు, అవినీతి చేయకూడదు, దొంగతనం చేయకూడదు, మౌలిక సదుపాయాలు కల్పించాలి, అన్నిటినీ సక్రమంగా చూడాలని రాజకీయ నాయకుడు ఎప్పుడైతే అనుకుంటాడో, ఈ దేశాన్ని మన దేశం అంటే మన కుటుంబం ఒకటే బాగుంటాం కాదు, ఈ దేశమంతా బాగుండాలని రాజకీయ నాయకుడు ఎప్పుడు అనుకుంటాడో, అంటే పరిపాలించేటువంటి వ్యవస్థ ఎప్పుడైతే అనుకుంటుందో, అంటే కోరికది. ఈ కోరిక ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటారో ఆ కోరిక అనేటువంటిది నెరవేరుతుంది. కాబట్టి డిజైర్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి చెందాలి అనేటువంటి కోరికని మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి అనేటువంటిది సాధ్యమైంది. ఎలా సాధ్యమైంది? మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి సార్? అందరికీ విద్య, వైద్యం, కూడు, గూడు, గుడ్డ, ఇవి అన్నీ కూడా మానవ వనరులు. ఈ మానవ వనరుల్ని అభివృద్ధి చేయాలి. సహజ సంపదలన్నిటి కూడా ఈ దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించాలి. అట్లాగే మూలధన కలపన్ని పెంచుకోవాలి, అట్లాగే పెట్టుబడులను పెంచుకోవాలి, అట్లాగే విదేశీ మారకాలను పెంచుకోవాలి. ఈ అన్నిటినీ కూడా ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించేటువంటి అంశాలు. ఈ ఆర్థిక అభివృద్ధిని మనం కాంక్షిస్తున్నామంటే ఆర్థిక అభివృద్ధి వైపు ఖచ్చితంగా వెళ్తాం. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలన్నీ కూడా ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించేటువంటి అంశాలు. ఇది ఖచ్చితంగా మన ఎగ్జామినేషన్లో 5 మార్క్స్ క్వశ్చన్గా వస్తుంది. కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా అర్థమైందని నేను భావిస్తున్నాను. మీరు గనక ఇంకా మరిన్ని ఎకనామిక్స్ క్లాసెస్ కోసం ఇవా ద వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.